హాయ్ ఫ్రెండ్స్, చూడండి. అయితే ఇక్కడ నిన్ననైతే మనం నడుం పట్టి దగ్గర అంటే నడుం దగ్గర పైపింగ్ ఎలా వేయడం అనేది చూసాం కదండి. ఇక్కడ నుంచి అయితే మిగతా వీడియో అయితే ఉంటుందండి, కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకైతే పర్ఫెక్ట్గా అర్థం కాదు కదా. పాయింట్ పాయింట్ అనేది మనం క్లియర్గా చెప్తున్నాం కాబట్టి మనం స్కిప్ చేసామనుకోండి అదైతే మిస్ అవుతారు. మీరు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా, ఎక్కడ ఏం కుట్టాను అనేది. అందుకని చెప్పి ఇక్కడ పైపింగ్ అయితే ఇలా నీట్గా వేసుకుంటూ వెళ్ళాలండి. ఫస్ట్ నడుము దగ్గర కదా ఇది అని చెప్పేది. ఇలా తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి ఫ్రంట్కి అంటే నెక్కు మొత్తము ఎలా వేసుకోవాలి, రౌండ్ నెక్కి పైపింగ్, అలాగే హ్యాండ్స్కి అనేది కూడా చూపించాను. కాకపోతే జాయింట్ చేసి చూపించలేదండి, ఒక్క హ్యాండ్ అయితే చూపించాను. ఇంకా వీడియో అనేది ఇప్పటికే ఇంకా లెంతీగా ఉంది కదా, చాలా డీప్ నెక్ బ్లౌజ్ కదా, అందుకని చెప్పి వీడియో అనేది లెంతీ అనేది ఎక్కువ అయిందండి. నార్మల్గా చిన్న సైజ్ అయితేనో మనకి వన్ అవర్లో అయితే సరిపోతుంది, 1 అవర్లో కుట్టేయచ్చు. కాకపోతే ఇక్కడ డీప్ నెక్ కదా, చాలా డీప్ నెక్, 4 ఇంచెస్ అనమాట. అలాగే కింద నడుము దగ్గరగా హ్యాండ్స్కి అంతా పైపింగ్ వేస్తున్నాం కాబట్టి టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది. చూడండి, ఇప్పుడు అయిపోయింది కదా. ఇక్కడ నడుము దగ్గర మనము అంటే స్లోగా పెట్టాను, ఇంకా ఫాస్ట్గా పెడితే తొందరనే అయిపోతుందండి. మనకు ఎంత 30 మినిట్స్లో అయిపోవు, కానీ మీకు ఇలా స్లోగా పెడితేనే అర్థమవుతుంది కదా, అందుకని చెప్పి స్లో అయితే పెట్టాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పైపింగ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, అది ఫోల్డింగ్ చేసి ఇలా కుడుతున్నాను నేను. లేదు మేము ఇలా కుట్టడం మాకు ఇష్టం ఉండదు అనుకుంటే మాత్రం మీరు కొంచెం అంచు అనేది కుట్టుకోవాలి. దీనికి అంచు కుట్టుకొని ఎమ్మింగ్ చేసుకోవచ్చు. అలా కూడా ఇంకో వీడియో అనేది పెడతాను, ఎలా కుట్టుకోవాలి, ఎలా ఎమ్మింగ్ చేసుకోవాలి అనేది. ఇప్పుడు చెప్పినంత మాత్రాన మీకు ఈజీగా అర్థం కాదు. ఫస్ట్లో అయితే ఎవరికైనా అర్థం కాదండి, మీకే కాదు మాకు కూడా అర్థం కాకపోయేది. అందుకని మీ డౌట్ అయితే నేను అలా క్లియర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇలా పైపింగ్ వేస్తే మనకి ఫినిషింగ్ అనేది అదిరిపోతుందండి. తర్వాత బ్యాక్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనకి ఇక ఫ్రంట్లో మనము డాట్స్ మార్క్స్ పెట్టాం కదా, టక్స్, అదే విధంగా వేసుకోవాలన్నమాట. ఇక్కడ తర్వాత స్ట్రెయిట్గా మెయిన్ డాట్ వేసాం కదా, మెయిన్ డాట్ తర్వాత చంక దగ్గర డాట్ తర్వాత కాజాపట్టి ఉక్స్ పట్టి దగ్గర డాట్ వేసుకోవాలి. ఇది 3వ డాటు. మనకి 4th డాట్ ఎందుకు వస్తుందంటే నేనైతే మాకు చెప్పిన ప్రకారము, అలాగే నాకు అర్థమైన ప్రకారంగా నేను బ్యాక్ ఫ్రంట్ రెండు మనము చూడండి ఇక్కడ షేప్ అనేది ఎలా వచ్చిందో, ఇలా నీట్గా వచ్చేస్తుంది అనమాట. మనం డాట్స్ అనేది కరెక్ట్గా వేసుకుంటే షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. అయితే ఏంటంటే మనకి 4th డాట్ ఎందుకు వస్తుందంటే ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మనం జాయింట్ చేస్తాం కదండి, సైడ్ జాయింట్లు వేసేటప్పుడు ఒకవేళ ఫ్రంట్ మీకు ఎక్కువగా అనిపిస్తే బ్యాక్ పార్ట్ కన్నా 4th డాట్ అనేది వేసుకోవచ్చు. నేనైతే అలాగే వేస్తానండి. నార్మల్గా అయితే ఏం బ్లౌజ్కి వేయను, మనం జాయింట్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటు అయ్యి తెలుస్తుంటుంది అనమాట. చూడండి షేప్ అనేది ఇలా వచ్చేస్తుంది. డాట్స్ మాత్రం పర్ఫెక్ట్గా వేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి బ్లౌజ్లోని మెయిన్ వచ్చేసి డాట్స్ అండ్ బ్యాక్ నెక్, రెండు ఇంపార్టెంట్ విషయాలంటే మనకి ఈ రెండు సెట్ అయినాయి అంటే బ్లౌజ్ అనేది మనకి సెట్ అయిపోయినట్టే. ఫస్ట్ నాకు కూడా అస్సలు సెట్ కాకపోయేది, ఎన్ని బ్లౌజ్ కుట్టినా కూడా ఫ్రంట్ అయితే సెట్ కాకపోయేదండి. బ్యాక్ వచ్చేసి నార్మల్గా రౌండ్ పెట్టేది, ఈ యూ షేప్ అలాంటి అప్పుడు అయితే లేదండి. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది యూ షేప్ అనేది, అలాగే డీప్ నెక్ అనేది ఇప్పుడు అవుతుంది కదా. అంతకుముందుకు ఇలా లేదు, నార్మల్గా నెక్ చిన్నగా రౌండ్ నెక్ పెట్టేసుకొని కుట్టేసుకునే వాళ్ళు అనమాట. అయితే ఇప్పుడు మనం కూడా కాలంతో పాటు మనం కూడా మారాలి కదా, ఎలా పెట్టాలంటే అలా పెట్టాలన్నమాట. కస్టమర్ చాయిస్ ఏదైనా మనకు రాకపోయినా సరే నేర్చుకొని అయితే పెట్టాల్సి వస్తుంది, ఏదైనా సరేనండి. అందరికీ అన్నీ వచ్చి ఉండవు, మిషన్ వచ్చినంత మాత్రాన అన్నీ వచ్చి ఉండేయండి ఎవరికైనా. ఇలా నీట్గా ఇక్కడ ఏం చేస్తున్నానంటే చూడండి, షేప్ పట్టీలు అనేది కొంచెం తక్కువైనాయి అనమాట. అందుకని అంటే ఇది డీప్ నెక్ కదా, షేప్ పట్టీలు అనేది మనకు తక్కువగా ఉంది కాబట్టి నెక్ పీస్ దగ్గర నేను కట్ చేశాను. ఇవి కొంచెం సన్నగా వచ్చింది, అందుకని చెప్పి ఇంకా కొంచెం క్లాత్ అయితే యాడ్ చేశాను. ఇలా చూడండి, ఈ బ్లౌజ్లోని ఎన్ని అతుకులు అనేవి పడుతున్నాయో మీరే చూస్తున్నారు కదా. ఇలా వచ్చినప్పుడు కూడా నేను రిస్క్ అనేది తీసుకున్నాను, అంటే రిస్క్ పడను అనమాట. రిస్క్ ఉంటుంది కానీ రిస్క్గా ఫీల్ అవ్వను నేను. ఇంకా చూడండి ఇక్కడ కూడా తక్కువగానే ఉంది. ఇది నెక్ పీస్ కదా, నేను ఇంతకుముందు చెప్పాను కదా, బ్యాక్ నెక్ మనం నెక్ కట్ చేసేటప్పుడు అక్కడ అయితే తక్కువ వచ్చింది, సన్నగా వస్తుంది. పైన మనకు 2 ఇంచెస్ 2.5 కదా, కింద వచ్చేసి 4 ఇంచెస్ కాబట్టి అక్కడ కరెక్ట్గా ఉంటుంది. పైకి వచ్చేసరికి సన్నగా వస్తుంది, అందుకని చెప్పి ఇక్కడ కూడా సన్నగా ఉంది. ఇలా క్లాత్ అనేది యాడ్ చేశాను ఇక్కడ నేను చేపట్టి కోసం కూడా. మనము ఇలాంటివి అయితే చాలా ఉంటాయండి బ్లౌజ్లోని. కరెక్ట్గా వచ్చేసి మనకి బ్లౌజ్ కుదరాలంటే ఎన్నో తిప్పలు పడాలన్నమాట. చూడండి
ఇలా నీట్గా కట్ చేసుకుంటూ క్లాత్ అనేది మనకి హెచ్చుతగ్గులు లేకుండా ఉండాలి. మెయిన్ జాయిన్ చేసేటప్పుడు ఎక్కడ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంటే మనకి బ్లౌజ్ ఫినిషింగ్ అనేది అస్సలు బాగుండదండి. ఇప్పుడు చూసారా, షేప్ పట్టీ అనేది ఇలా పెట్టేసుకొని ఇలా కుట్టేసుకోవడమే. మీరు ఫోల్డింగ్ చేయడంలో ఇంకో టిప్ కూడా చెప్తానండి నెక్స్ట్ వీడియోలో. ఏంటంటే మనకి అంటే ఇలా ఉల్టా తీస్తాం కదా షేప్ పట్టి, అలా కాకుండా ఇలా సీదా కూడా ఉల్టా వచ్చే విధంగా ఒక చిన్న టిప్ అయితే చెప్తాను. అది అందరికి తెలుసో తెలియదో కానీ నేనైతే చెప్తానండి నెక్స్ట్ వీడియోలో ఎలా ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి. మనం ఉల్టా తీయాల్సిన పని అయితే ఉండదు అక్కడ. నెక్స్ట్ వీడియో అయితే చెప్తానండి. ఇక్కడ చూడండి, ఈ షేప్ పట్టి దగ్గర ఇక్కడ కూడా యాడ్ చేస్తున్నాను. 2 కాబట్టి ఒకటి అయిపోయింది కదా, ఇంకొక దానికి కూడా ఇలా ముందే యాడ్ చేస్తున్నాను. ఇలా కుట్టుకుంటే మనకి ఏంటంటే కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఈ షేప్ పట్టీలు అనేవి మనకి లోపలికి వెళ్తే బయటకు అవుపియాయి కాబట్టి ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు, ఎవరికి అవుపియాయి కూడా అవుపియాయి అనమాట. ఇవి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. మీకు క్లియర్గా అవుపీనికి మాత్రమే స్లోగా పెట్టానండి, లేకుంటే ఫాస్ట్గా పెడితే వీడియో అనేది లెంత్ తక్కువగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీకు అర్థం కాదు, అందుకని చెప్పి నేను తక్కువగా పెట్టాను. వీడియో లెంత్గా ఉందని స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మీకైతే అర్థం కాదు. ఇప్పుడు ఇలాంటివి ఒక బ్లౌజ్ కుట్టేంత సేపట్లో మనమైతే 2 కుట్టొచ్చండి టైంలో. ఒకటి కుట్టేంత టైంలో 2 అయితే కుట్టొచ్చు. కాకపోతే అన్నీ అలాగే వస్తాయంటే అలా ఏముండదు. ఏ బ్లౌజ్ అయినా మనం కుట్టాల్సిందే. ఇక్కడ షేప్ పట్టి వేసేటప్పుడు డాట్ అనేది మెయిన్ డాట్ ఉంటుంది కదా, అది ఫోల్డింగ్ చేసుకోవాలి. కొంచెం లోపలికి ఫోల్డింగ్ చేసి కుట్ట అనేది వేసుకోవాలి. ఇలా నీట్గా వచ్చేసింది చూసారా. ఇది కాజాపట్టి సైడ్ కదా. మనమైతే ఫ్రంట్ 2 జాయిన్ చేసామండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే కాజాపట్టికి మనము మెయిన్ క్లాత్ అయితే వేయాలి కదా, ఆ మెయిన్ క్లాత్ ఎలా తీసుకోవాలనేది చూస్తున్నానండి. ఎందుకంటే ఇక్కడ క్లాత్ ఉంది కానీ మళ్ళీ మనకి హ్యాండ్స్కి అతుకులు పడే ఉండే అనమాట. హ్యాండ్స్ అయితే చాలా పొడవు ఉన్నాయి కదా, మళ్ళీ నేను వేస్ట్ అయితే ఈ క్లాత్ అనేది. దీనికి శారీలో క్లాత్ తీసి వేసే అవకాశం కూడా ఉండదు, ఎందుకంటే ఇది సపరేట్ పీస్ కదా. శారీ వచ్చేసి మనకి శారీ వచ్చేసేమో స్కై బ్లూ కలర్ ఉందండి, బ్లౌజ్ వచ్చేసేమో నేవీ బ్లూ కలర్ ఉంది. చాలా డిఫరెంట్ కలర్ అనమాట. మనం అది తీసి వేయాల్సిన అయితే సెట్ కాదు, తీసి వేస్తే కూడా సెట్ కాదనమాట. అది క్లాత్ వచ్చేసి నార్మల్ క్లాత్గా ఉంది, ఇదేమో కొంచెం వేరే ఉందన్నమాట. అందుకని సెట్ కాదు కాబట్టి ఇందులోనే అడ్జస్ట్ చేయాలండి. ఎలాగైనా సరే ఇందులోనే క్లాత్ అనేది అడ్జస్ట్ చేసి కుట్టాలి. అందుకని ఇంకా చిన్నగా తీసేసాను. లాస్ట్కు ఇంకా చిన్న చిన్న పీసులు అయితే యాడ్ చేశాను. చంక దగ్గర కూడా పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఇక్కడ కాజాపట్టి ఉక్స్ పట్టి కోసం కూడా అంటే నేను షేప్ పట్టీలకు వేసాను కదా, కాజాపట్టి ఉక్స్ పట్టి దగ్గర మనకైతే ఇవైతే వస్తాయి. నెక్ పీస్ అనేది ఈ 2 వేసుకోవచ్చు. కాకపోతే నేను షేప్ పట్టీలు వేసాను కాబట్టి ఇక్కడ క్లాత్ అనేది లేదు, అందుకని ఇందులో కలిచేది కొంచెం అపోజిట్ అంటే బ్లాక్ అయితే సెట్ అవుతుందండి. మరీ వేరే కలర్ అయితేనో రఫ్ ఉంటుంది, కానీ బ్లాక్ అయితే ఏం కాదు. అందుకని చెప్పి నేను బ్లాక్ వేసాను. కాజాపట్టి ఉక్స్ పట్టికి లోపలికే వెళ్తుంది కదా, మన బయటకు అయితే అవుపియదు కదా, బయటకు వేస్తే ప్రాబ్లం అవుతుంది. కానీ ఇలా నీట్గా వేసుకోవాలండి. కాజాపట్టి చూడండి, ఇలా మనం చూపించిన విధంగా నీట్గా వేసుకొని మీది నుంచి కూడా అంటే పక్క నుంచి ఇంకో స్టిచ్ వేసుకోవాలి ఎప్పుడైనా కాజాపట్టికి. ఆ మధ్యలో అంటే ఇప్పుడు ఫస్ట్ కుట్టు ఉంది కదండి బ్లౌజ్కి, ఆ ఫస్ట్ కుట్టు దగ్గరనే కాజాలు అనేది రావాలి. అలా వచ్చేసాయంటే మనకి నీట్గా వస్తుంది అన్నమాట. కాజా అనేది మధ్యలో పెట్టేసామనుకోండి, కాజాపట్టికి ఉక్స్ పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. ఇక్కడ ఉక్స్ పట్టి వేస్తున్నాను. ఉక్స్ పట్టి ఒక 1/2 ఇంచుతో వెడల్పుతో తీసుకుంటే కుట్టు ఇక క్లాత్ వచ్చేసి 1.5 ఇంచు 2 ఇంచెస్ పొడవు తీసుకున్నా సరిపోతుంది. కానీ నేను కుట్టు గురించి చెప్తున్నానండి. ఒక 1/2 ఇంచు వెడల్పుతోనే వేసుకోవాలి, ఒక పాదం వెడల్పుతోనే వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి లోపలికి కరెక్ట్గా. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేస్తే మనకి పట్టి అనేది ఒక 1 ఇంచు వెడల్పు వస్తుందండి. ఇలా 1 ఇంచు వెడల్పు రావాలి ఖచ్చితంగా. కాజాపట్టి ఉక్స్ పట్టి అనేది 1 ఇంచు వెడల్పు వస్తే మనకి మధ్యలో గ్యాప్ రాదు. మనం వేసుకున్న తర్వాత బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఈ రెండింటికి గ్యాప్ అనేది రాదండి ఇట్లా పట్టి వేస్తే.
లేదంటే మనకు గ్యాప్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. చూడండి నెక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. పైపింగ్ వేసినాక ఇంకా చాలా బాగుందండి. చూడండి ఇంకా అదిరిపోయింది బ్లౌజ్ అయితే. కాజాపట్టి ఉక్స్ పట్టి చూసుకోవాలి. ఇప్పుడు మనము బ్యాక్ అయిపోయింది కదా, ఫ్రంట్ కూడా మనం ఈ డాట్స్ కాజాపట్టి ఉక్స్ పట్టి వేసుకున్న తర్వాత ఇప్పుడు జాయింట్ చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే ఉక్స్ పట్టి నుంచి మన సైజ్ బ్లౌజ్ని ఇలా చూసుకుంటే చూడండి నాకు కరెక్ట్గా వచ్చిందండి. షోల్డర్ దగ్గర కూడా నేను ఇక్కడ ఎందుకు కట్ చేస్తున్నానంటే భుజాలు అనేది జారవు లోపలికి. నెక్ సైడ్ మనం కొంచెం కట్ చేసుకున్నామంటే క్రాస్గా ఉక్స్ పట్టి కరెక్ట్గా ఉంది కదా, అందుకని చెప్పి నేను కట్ చేయలేదు. ఉక్స్ పట్టి కరెక్ట్గా ఉన్నప్పుడు కాజాపట్టి చూసుకుంటే కాజాపట్టి కన్నా ఉక్స్ పట్టి కొంచెం పెద్దగా ఉంది, అప్పుడు కొంచెం కట్ చేసుకోవాలి. రెండు సమానంగా ఉండాలండి. ఇలా ఉక్స్ పట్టి కొంచెం పెద్దగా ఉందని చెప్పి నేను ఒక 1/2 ఇంచు అలా కట్ చేశాను. ఇప్పుడు నీట్గా జాయింట్ చేసుకోవాలి మనం. ఇక నేను ఫ్రంట్ లోత్ అనేది ఇప్పుడు తీస్తానండి. ఎప్పుడైనా కుట్టేటప్పుడు మాత్రమే లోత్ అనేది తీస్తాను. అస్సలు ముడత కూడా రాలేదండి. మీకు ఫోటో అయితే యాడ్ చేశానని చెప్పాను కదా, చూడండి ఫోటో అయితే పెడతాను. నేను థంబ్నైల్ ఫోటో అయితే పెడతాను చూడండి. ఎంత డీప్గా వచ్చినా కూడా భుజాలు అనేది అస్సలు జాగ్రత్తలేవు. నాకు ఫస్ట్ బ్లౌజ్ వేసుకున్న తర్వాత నేను అదే అడిగాను, అస్సలు జాగ్రత్తలేవు అని చెప్పింది. అసలు చంక దగ్గర కొంచెం లైట్గా లూజ్ వచ్చిందంట, అంతేగాని ఎక్కడ అసలు బ్లౌజ్ అనేది రిమార్కే లేదండి. చూడండి షోల్డర్స్ అనేది ఇలా జాయిన్ చేసుకోవాలి 1/2 ఇంచు. మరీ లాస్ట్కి వేసాను అనుకోండి కుట్ట అనేది మామూలు బ్లౌజ్ పీస్ అయితే అక్కడికక్కడనే పికిలిపోతుంది, అది సెట్ కాదనమాట. బ్లౌజ్ అనేది నీట్గా ఇలా 1/2 ఇంచు వెడల్పుతో వేసుకున్నారంటే సరిపోతుంది. డబుల్ స్టిచ్ వేయాలి భుజాల మీద ఎప్పుడైనా. ఇప్పుడు నేను పైపింగ్ వేసినాను కాబట్టి ఇక్కడ 1.5 ఇంచు పొడవుతోనైతే తీసుకుంటున్నానండి క్లాత్ అనేది. పైపింగ్ వేసేటప్పుడు మీరు ఏ క్లాత్ అయినా సరే, క్లాత్తో సంబంధం లేదు మనకి, ఏ క్లాత్ అయినా అంతే పొడవు, అంటే మనకి బ్లౌజ్ సరిపోయేంత పొడవు వెడల్పు వచ్చేసి 1.5 ఇంచుతో తీసుకోవాలి. నాకు ఇది పెద్దదండి, ఒక 3-4 మీటర్స్ తెచ్చుకున్నాను నేను ఒకటేసారి. అందుకని చెప్పి నాకు అవసరం ఉన్నప్పుడు ఇందులోనే కట్ చేసి పక్కకు పెట్టేసుకుంటాను. ఒకసారి మాత్రం నేను కట్ చేయను, నాకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే కట్ చేసుకొని పక్కన పెట్టేస్తాను అనమాట. ఇది కొంచెం ఇలా నీట్గా మనం కాజాపట్టి నుంచి కుట్టుకుంటూ వెళ్ళాలి. ఒక పాదం వెడల్పుతో మాత్రమే, సింగిల్ పాదం ఉంటుంది కదా, ఆ సింగిల్ పాదం అంత వెడల్పుతో మాత్రమే మనం కుట్టుకుంటూ వెళ్ళాలండి. ఇంకా మరీ ఎక్కువగా కుట్టుకుంటూ వెళ్ళామనుకోండి డీప్ అయిపోతుంది అనమాట, చాలా డీప్ అవుతుంది. ఇప్పటికే డీప్ కదా ఇది, ఇంకా డీప్ అవుతుంది. అందుకని చెప్పి జాగ్రత్తగా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువగా అస్సలు రాకూడదు. బ్లౌజ్ కుట్టేటప్పుడు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. చూసారా ఇప్పుడు కంప్లీట్గా వచ్చేసింది మనకి నెక్ అనేది. ఇక్కడ టక్స్ మొత్తం టక్స్ పెట్టుకోవాలి, దగ్గర నేను చూపించిన విధంగా ఇలా టక్స్ పెట్టుకోవాలి. ఇక్కడ కొంచెం లోపలికి వచ్చేసిందని ఇంకా అంటే బయటకు వచ్చింది కుట్ట అనేది నేను ఇంకా లోపలికి వేసానండి. మరీ లాస్ట్కి వస్తే కూడా అస్సలు బాగుండదు కదా, మనం వేసిన తర్వాత అది పికిలినట్టు అవుతుంది అనమాట క్లాత్ అనేది. ఇలా నీట్గా టక్స్ అనేది పెట్టుకొని జాగ్రత్తగా పెట్టుకోండి కొత్తగా కుట్టేవాళ్ళు. ఎందుకంటే మీరు ఆటోమేటిక్గా టక్న కట్ చేశారనుకోండి నెక్ కూడా తెగిపోతుంది చాలా వరకు. అలా జరిగినాయి చాలా వరకు జనాలకి, నాకు తెలుసు. ఇంకోటి చెప్తూ ఉంటారు కదా మిషన్ దగ్గరికి వచ్చినప్పుడు, అందుకనే జాగ్రత్తగా కుట్టుకుంటూ ఇలా టక్స్ పెట్టుకుంటూ ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు థ్రెడ్ వచ్చేసి 0 సైజ్ అండి ఇది. ఈ 0 సైజ్ థ్రెడ్ తీసుకొని ఇలా లోపలికి పెట్టేసి ఫోల్డింగ్ చేయాలి క్లాత్ అంతా. ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసి ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ మాత్రమే మనకు బ్లౌజ్ మీద పెట్టేసుకొని ఇలా బ్లౌజ్ అంతా మనకి లెఫ్ట్ హ్యాండ్తోనే ఉంటుందండి. ఎందుకంటే క్లాత్ సెట్ చేసేది లెఫ్ట్ హ్యాండే మనకి రైట్ హ్యాండ్ మాత్రం థ్రెడ్ అనేది సెట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్తే మనకి బ్లౌజ్ ఫినిషింగ్ అనేది అదిరిపోతుంది. ఇలా చూసారా ఫ్రంట్ నెక్ అయితే చాలా బాగుందండి, నాకైతే బాగా నచ్చింది. మీకు ఇలా చూసి ఇలా అనిపిస్తుంది కానీ ముందు రౌండ్గా చాలా బాగా వచ్చిందనమాట. ముడత అనేది రాకుండా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. చూడండి చూస్తుంటేనే తెలిసిపోతుంది మనకి థ్రెడ్ అనేది ఎలా వస్తుందని. కాకపోతే ఏంటంటే దారం అనేది మంచిగా చూసుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా మనకి దారం కూడా
బ్లౌజ్లో ఒక పాయింటే మనకి ఏంటంటే బ్లౌజు దారంతో కూడా ఫినిషింగ్ అనేది వస్తుందన్నమాట. దారంలో ఏముందిలే మన కటింగ్లో ఫినిషింగ్ కుట్టేదానిలో ఉంటుందని అనుకుంటారు. అలా ఏం ఉండదండి. మనకి అన్నీ బ్లౌజులో మనం కుట్టేటప్పుడు ప్రతి ఒక్కటి మనకి అవసరమే అనమాట. మెయిన్ ఏంటంటే ఇప్పుడు కటింగ్ చేస్తాం కుడతాం అంతే అయిపోతుందా? అక్కడ దారమే కదా మెయిన్ మనకొచ్చేసి. ఈ దారం అయితే ఊర్లో తీసుకున్నా నేను. ఎన్నిసార్లు తెగుతుందో ఈ బ్లౌజ్ కుట్టేసరికి నాకైతే మస్తు రిస్క్ అనిపించింది దారంతోని. మనకు ఎంత ఇంట్రెస్ట్తో కుట్టినా కూడా దారం కూడా సతాయిస్తూ ఉంటుంది. అప్పుడు ఇంట్రెస్ట్ అనేది పోతూ ఉంటుంది. తెగిపోతూ ఉంటే మనకి దారం పెట్టాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. అందుకని ఫస్ట్ దారం కూడా మంచిగా తీసుకోవాలి. మనకి థ్రెడ్ ఇది స్పేడ్ దారం అయితే బాగా ఉంటుందండి. ఇలా నీట్గా కుట్టేసుకొని ఇప్పుడు చూడండి ఇలా వచ్చిందో మొత్తం. ఇంకా ఇప్పుడు మొత్తం కుట్టేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి, ఇది కూడా మీరు ఎమ్మింగ్ చేసుకుంటే చేసుకోవచ్చు. అంచు అనేది కుట్టేసి, లేదు ఇక్కడ పైపింగ్ ఇలా అంటే మనం డబల్ కుట్టు వేస్తాం పక్క నుంచి అనుకుంటే ఇలా వేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ దారం రాలేదండి, అందుకని తీసి చూస్తున్నాను బాబిని అనేది చూసి. అయితే బాబినిలో దారం లావు వచ్చిన దగ్గర ఇరికిపోతుంది అనమాట. ఇరికిపోయి దారం అనేది బయటికి రాకుండా తెగిపోతుంది. ఇలా కూడా జరుగుతుంది. థ్రెడ్ అనేది లావుగా ఉంటే ఇలా కూడా జరుగుతుంది అనమాట. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ అదే ప్రాబ్లం వచ్చింది. ఎన్నిసార్లు తీస్తూ పెడుతూ అసలు బ్లౌజ్ మీద ఇంట్రెస్టే పోతుంది ఒకసారి. చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ పక్క నుంచి అంటే మనకి కుట్ట అనేది లాస్ట్కు రావాలండి. ఈ క్లాత్ మీద ఎడ్జ్కి వస్తేనే మనకి క్లాత్ అనేది పైకి లేవకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది. చూడండి ఇలా నీట్గా సైడ్ నుంచి కరెక్ట్గా పాయింట్ అంటే మనకి ఏంటంటే ఆ థ్రెడ్ క్లాత్ పక్క లాస్ట్ నుంచి రావాలి. మధ్యలో నుంచి వస్తే మన క్లాత్ అనేది లేస్తుంది కదా. అందుకని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్తే మనకి పోగులు అనేది లేకుండా బయటికి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలండి. కానీ టైం పడుతుంది ఇలా కుడితే. అలా అంటే రిస్క్ తీసుకుంటున్నాము అని అనుకోవద్దండి. మనము ఇంట్రెస్ట్ పెట్టి కుట్టాలి. అది ఎంత రిస్క్ అయినా ఈజీగా అనిపిస్తుంది. మనం రిస్క్ తీసుకొని కుడుతున్నట్టు ఫీల్ అవున్నాం అనుకోండి, అసలు చిన్న బ్లౌజ్ అయినా మనకి ఇబ్బంది అనిపిస్తుంది అనమాట కుట్టేటప్పుడు. ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలంతే. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా వరకు చూస్తున్నారు జనాలు అసలు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఇంకొక 300 నెంబర్స్ అయితే కావాలి 1 మంత్లో. 300 నెంబర్స్ అంటే అసలు అవుతారా కాదా అని కూడా డౌట్ ఉంది నాకైతే. చేయండి కంపల్సరిగా. చూసిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. వీడియో ఎలా ఉందనేది చూడండి. ఇక్కడ డీప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్, మీకే అర్థమవుతుంది. నీట్గా అసలు ఎక్కడ కూడా ఇంకా అంటే మనకి బెండ్ అవ్వలేదు చూసారా. మనకి పర్ఫెక్ట్గా నెక్ రాలేదనుకోండి బెండ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైనా. అంటే అదేమంటారు ఇట్లా పైకి లేసినట్టుగా ఉంటుంది అన్నమాట. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు హ్యాండ్స్ ఒక్క హ్యాండ్ అయితే చూపిస్తానండి నేను. ఇంకా 2 హ్యాండ్స్ చూపిస్తే ఇంకా వీడియో అనేది ఇంకా లెంతీ అవుతుంది. ఇక్కడ హ్యాండ్స్ జాయింట్స్ ఎలా చేసుకోవాలి, అతుకులు అనేది ఎలా వేసుకోవాలి అనేది చూడండి. మొత్తము నేను కంప్లీట్గా అయితే కుట్టలేదండి, ఎందుకంటే ఇంకా దాదాపు హ్యాండ్స్ జాయిన్ చేయడం తెలిసే ఉంటుంది కదా. మెయిన్ వచ్చేసి ఈ అతుకులు వేయడము, పైపింగ్ వేయడము ఇలాంటి ఇబ్బంది అవుతుందని నేను మెయిన్ పాయింట్స్ అయితే చెప్తున్నాను. క్లియర్గా మీకు దగ్గర నుంచి అయితే పెట్టానండి వీడియో అనేది. ఎందుకంటే మీరు ఒకసారి ఏంటంటే మనకి బ్రైట్నెస్ తక్కువ చేసి చూడకండి, అవుపియదు అస్సలు. నేవీ బ్లూ కలర్ కదా, మీకైతే క్లియర్గా అవుపియదు. బ్రైట్నెస్ పెంచి చూసుకోండి, అప్పుడైతే క్లియర్గా అవుపిస్తుంది అనమాట బ్లౌజ్ అనేది.
ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఒకటి తీసేసి మెయిన్ క్లాత్ కూడా జాయింట్స్ అనేది ఎలా వేసుకోవాలనేది చూడండి. ఈ పీస్‌లో అనేది ఇందులోనేనండి మనకి తలకాయ నొప్పి ఉంటుంది. క్లాత్ తక్కువగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది బ్లౌజు. అప్పుడు ఎలా చేయాలనేదే మనకి ఒక పెద్ద టాస్క్ అనమాట. ఇలా కట్ చేసుకొని నేనైతే కుట్టానండి. చాలా పర్ఫెక్ట్ సరిపోయింది. ఎక్కడ కూడా మనకి సరిపోలే అన్న ఫీలింగ్ అయితే రాలేదు. పర్ఫెక్ట్గా సరిపోయింది. కాకపోతే ఏంటంటే కొంచెం రిస్క్ అవుతుంది ఇలాంటివి ఆలోచించాలంటే. 11 ఇంచెస్ అండి హ్యాండ్ పొడవు వచ్చేసి 11 ఇంచెస్. ఇలా మెయిన్ క్లాత్ మీద మనకి లైనింగ్ పెట్టేసి జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ పెద్దగా మనము 4 మెంబర్ మీద కుట్టు పెట్టేసుకొని జాయింట్ చేసామంటే సరిపోతుంది. చుట్టూ కూడా అలాగే జాయింట్ చేసుకోవాలండి. ఫస్ట్ జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా, అది కట్ చేసుకొని అప్పుడు మనము పైపింగ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా నీట్గా నేను చూపించిన విధంగా జాయింట్ చేసుకొని ఈ క్లాత్ అంతా ఇలా కట్ చేసుకొని అప్పుడు పైపింగ్ వేసుకోవాలి. సెంటర్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇక్కడ కూడా మెయిన్కి మనకి హ్యాండ్ లూజ్ దగ్గర కూడా కొంచెం ఈ క్లాత్ అనేది హెచ్చు తగ్గులుందని చెప్పి నేను కట్ చేశాను. ఇక్కడ టక్స్ పెట్టుకొని లోత్ అనేది తీస్తున్నాను చూడండి. హ్యాండ్ ఇప్పుడు జాయింట్ చేస్తున్నాను అనమాట. జాయింట్ చేస్తున్నానని ఇక్కడ ముడత అయితే అస్సలు రాలేదండి ఎక్కడ కూడా. మీకు చూడండి. ఫస్ట్ షోల్డర్ మీద మనం ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఒక కుట్టు అయితే లాస్ట్కి వేసుకొని వెళ్ళాలండి. మళ్ళీ ఇక్కడ నుంచి ఉల్టా తీస్తాను నేనైతే. ఇలా జాయిన్ చేస్తాను హ్యాండ్స్ ఎప్పుడైనా. ఇలా లాస్ట్ దాకా కుట్టుకుంటూ వెళ్ళి మళ్ళీ రివర్స్ వచ్చేసి మనకి షోల్డర్ దగ్గర ఆపేస్తే 2 హ్యాండ్స్ 2 అంటే డబుల్ స్టిచ్ అయితే పడుతుందండి మనకి. ఇలా చూసారా, డబుల్ స్టిచ్ అయితే పడేస్తాను అనమాట. హ్యాండ్కి కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ ముడత అనేది గిత్త కూడా లేదు మనకి. ఇలా వచ్చేస్తుంది. ఈ వీడియో అనేది ఎలాగుందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ రిలేషన్కి తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సరే షేర్ చేయండి వీడియో అనేది. అంటే మనకి ఈ మధ్యలో చాలామంది నేర్చుకుంటున్నారు కదా, వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుందని ఈ వీడియో అనేది చెప్తున్నాను. లైక్ అయితే చేయండి. మీకు వీడియో అనేది ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. ఇక్కడ నెక్ చూపిస్తున్నానండి పర్ఫెక్ట్గా వచ్చిందని చెప్పి, మీకైతే దగ్గర నుంచి చూపిస్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.